అందరికీ జై భీమ్. నా పేరు విఠల్ కాంబ్లే. నేను భీమవరం నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఏదైతే మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ పైన ఇచ్చినటువంటి తీర్పును మేము దానిని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతున్నది. ఎందుకంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 341 ప్రకారం దళితులందరూ అనగబడుతున్న జాతులు ఏవైతే ఉన్నాయో ఆ జాతులు ఉపజాతులు 59గా గుర్తించి వాటినన్నిటికీ ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు రాజకీయాల కుట్రలో భాగంగా దళితుల యొక్క ఓటు బ్యాంకు కొరకు దళితులను విభజించడానికి, దళితుల యొక్క ఓట్ల కోసం ఈ కుట్ర ఈరోజు రాజకీయ పార్టీలు పన్నాగం పండుతున్నాయని చెప్పేసి మనం భావించవచ్చును. ఎందుకంటే ఈ ఎస్సీ వర్గీకరణ అనే అంశం ఏదైతే ఉందో అది వాస్తవంగా ఎస్సీలో ఉన్నటువంటి కొన్ని కులాలు ఏవైతే ఉన్నాయో అధికారాలని చేపడుతున్నాయి, విద్యా ఉద్యోగాలలో, రాజకీయ పదవులలో అనుకుంటే వాటినన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి రాజ్యాంగబద్ధంగా ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి 341 ఆర్టికల్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి ఎస్సీ వర్గీకరణ జరిగినట్లుంటే దాన్ని మా మాల సోదరులందరూ కూడా హ్యాపీగా దాన్ని స్వీకరించే వాళ్ళం. కానీ ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క లబ్ధి కోసం, వాళ్ళ యొక్క పార్టీ పరిపాలన కోసం దేశంలో ఉన్నటువంటి దళితులనందరినీ పావులాగా వాడుకుంటున్నాయని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాను. ఏదైతే దేశానికి అత్యున్నతమైనటువంటి శాసనం ఏదైతే ఉందో అది రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారం ఏ అంశమైనా, ఏ వర్గీకరణ అయినా, అది రాష్ట్రాలు కానివ్వండి, లేకపోతే కులాల యొక్క వర్గీకరణ కానివ్వండి, యాడ్ చేయడం కానివ్వండి, తీసేయడం కానివ్వండి, రాజ్యాంగం ప్రకారం జరగవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు 7 గౌరవ జస్టిస్ సభ్యుల తీర్పు ఏదైతే ఉందో అది ఒక దళితులను కించపరిచే విధంగా, దళితుల యొక్క మనోభావాలతోటి వాడుకునే విధంగా ఈ తీర్పు ఉందని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకు అనంటే ఏదైనా ఒక అంశము దేశంలో జరగాలనన్నది రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. అది సుప్రీంకోర్టు అయినా, అది కేంద్రమైనా, అది రాష్ట్రాలైనా, అవి చట్టసభలైనా కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకున్నట్టుంటే 1999లో 5 జస్టిస్ గౌరవ సభ్యుల యొక్క బెంచ్ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆనాడు చంద్రబాబు నాయుడు మాలల యొక్క మనోభావాలతో వాడుకొని వారి యొక్క ఓటు బ్యాంకు కొరకు అధికారాన్ని చేపట్టి ఆ రోజు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది.
అదే మళ్ళీ సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనము 2004లో దాన్ని కొట్టివేయడం జరిగింది. ఇది సరైనటువంటి ప్రక్రియ కాదు, సరైనటువంటి అంశం కాదు. ఇది దళితుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి, వాళ్ళకి కించపరిచే విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఉన్నాయని చెప్పేసి 2004లో ఇదే సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని కొట్టివేయడం జరిగింది. మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే కొనసాగుతున్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో, మొన్న 2003 డిసెంబర్లో జరిగినటువంటి ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికలను ముందు దళితులందరినీ ఓటు బ్యాంక్ కొరకు పావులాగా వాడుకోవడానికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మందకృష్ణన్నతోటి కలిసి హైదరాబాద్లో విశ్వరూప మహాసభ పెట్టి, ఆ విశ్వ మహాసభలో నేను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంటాం, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా, కేంద్రంలో మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం ఎంత సిగ్గుచేటు, ఎంత విడ్డూరంగా ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను. దీని విషయంకై ఆనాడు చేసినటువంటి దానిని ఈరోజు జరిగి చూపించడం అనేది కూడా జరిగిందని అన్నమాట. ఏదైనా ఒక అంశము వర్గీకరణ కానీ, దాన్ని తీసేసే అంశం కానీ, దాన్ని అందులో యాడ్ చేయడం కానీ చేసేది ఉంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా అందరూ విద్యావేత్తలు ఉన్నారు, గౌరవ చీఫ్ జస్టిస్లు ఉన్నారు, అదేవిధంగా మంచి మంచి విద్యావేత్తలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ దాని అంశం ఏ విధంగా జరగాలి, రాజ్యాంగం చెప్పేది ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి 341 ఆర్టికల్ని 2/3 మెజార్టీతోటి కేంద్రంలో లోక్సభలో ఆమోదం పొందాలి, అది రాజ్యసభ ఆమోదం పొందాలి, దాని తర్వాత రాష్ట్రపతి ఆమోదం కావాలి. అయిన తర్వాత చివరకు ఈ ఏదైతే ఆమోదం జరిగిన తర్వాత అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి 2/3 మెజారిటీ దాన్ని ఒప్పుకున్నప్పుడు అది వివిధ రాష్ట్రాల యొక్క సలహా సూచనల మేరకు పంపినప్పుడు, ఆ రాష్ట్రాల యొక్క ఆమోదం తెలిపినప్పుడు ఆ ఎస్సీ వర్గీకరణ అనేది జరగాల. కానీ 341 ఆర్టికల్ని సవరించకుండా, 341 ఆర్టికల్ని అమెండ్మెంట్ ఆమోదం పొందకుండానే, వివిధ రాష్ట్రాల యొక్క సూచనలు తీసుకోకుండానే డైరెక్ట్గా సుప్రీంకోర్టులో 7 మంది సభ్యుల గౌరవ చీఫ్ జస్టిస్ల ధర్మాసనం ఏర్పాటు చేసి తద్వారా ఇది ఎస్సీ వర్గీకరణ న్యాయమని చెప్పడం అనేది మేము ఈరోజు ఈ సమాజానికి ఒక లా అండ్ ఆర్డర్ని కాపాడడం, చట్టాన్ని కాపాడే ఇటువంటి చీఫ్ జస్టిస్ ఈ వర్గీకరణలో మేము ఇది వాస్తవం ఉన్నది అని చెప్పడం అనేది సమాజానికి ఏం నేర్పిస్తున్నారు అనేది కూడా ఈరోజు అర్థం చేసుకునేటువంటి అవసరం ఉంది. ఈ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ కేంద్రంలో 2/3 మెజారిటీ ఆమోదం పొందదని, రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని ఎస్సీ వర్గీకరణకు డైరెక్ట్గా సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. ఇది అప్పచెప్పడం రాజ్యాంగ పరిణామం, రాజ్యాంగాన్ని కూని చేయడం, రాజ్యాంగానికి విస్మరించడమే అని చెప్పేసి ఇది ముమ్మాటికి కూడా అందరికీ అర్థమవుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగా జరిగే వరకు ఖచ్చితంగా మాల సోదరులందరూ పార్టీలకు అతీతంగా పోరాడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఈ అంశం పైన ప్రతి ఒక్క మాల సోదరుడు కొట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ 19% రిజర్వేషన్లు, 19% జనాభా ఉన్నప్పటికీ 15% రిజర్వేషన్లని పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వాల ద్వారా.
19% ఉన్న జనాభాకి 15% రిజర్వేషన్లు ఎట్లా ఉంటాయని చెప్పేసి మాకు 19% జనాభా ఉంటే 19% రిజర్వేషన్లు కావాలని కొట్లాడేది పోయి 15% రిజర్వేషన్లలో మాకు వర్గీకరణ కావాలి ఏబిసిడి. ఈ ఏబిసిడి వర్గీకరణలో దీని ద్వారా మాకు న్యాయం అవుతున్నదని చెప్పేసి ఒక దురుద్దేశంతో కొందరు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ రాళ్ళ ద్వారా మన జాతిని నీరుగార్చి దిగదార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మన దళిత సమాజానికి ఒక పావులాగా వాడుకుంటున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికి మనకు సమయం అనేది ఆసన్నమైంది. ఈరోజు ఎస్సీ వివిధ కేటగిరీల కింద అప్పట్లో పొందుపరిచినటువంటి ఉపకులాలలో తీసుకున్నట్టుంటే ఎస్సీఏలో మనకున్నటువంటి ఉపకులాలు 12 ఉపకులాలు, 1% రిజర్వేషన్. అదే ఎస్సీబీలో 17 ఉపకులాలు, దాంట్లో 7% రిజర్వేషన్లు. సిలో 25 ఉపకులాలు, దాంట్లో 6% రిజర్వేషన్లు. అదేవిధంగా ఎస్సీడీలో 4 ఉపకులాలు, దాంట్లో 1% రిజర్వేషను. ఇలా తీసుకున్నట్టుంటే 15% రిజర్వేషన్లు మనలో మనం కొట్టుకొని తన్నుకుని విధంగా చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వానికి మనం ఈరోజు చెంపపెట్టుగా మనం బుద్ధి చెప్పబడినటువంటి అవసరం ఉంది అని కూడా నేను దళిత సమాజానికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే 15% ఉన్నటువంటి రిజర్వేషన్లను అన్నదమ్ముల్లాగా వాడుకున్నటువంటి ఈ మాలా మాదియాతో పాటు 59 ఉపకులాల సోదరులందరూ కూడా ఈరోజు రిజర్వేషన్ల అంశం తీసుకురాలేరు. 59 ఉపకులాలలో ఉన్నటువంటి ఎవరు కూడా ఈ రిజర్వేషన్ అంశం తీసుకురాలేరు, ఒక ఎస్సీ మాదిగా సోదరులు తప్ప. ఇటువంటి దానిని 59 ఉపకులాల యొక్క వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోకుండానే ఈరోజు ఒక్క కులాన్ని పట్టుకొని ఎస్సీలో ఉన్నటువంటి ఒక్క కులాన్ని పట్టుకొని ఇది అన్యాయం జరుగుతున్నదని ఇలా ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది చాలా తప్పు. దాన్ని మేమందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ దాన్ని మేము స్వాగతిస్తుంటిమొచ్చు, కానీ అది రాజ్యాంగబద్ధంగా జరిగి కేంద్ర ప్రభుత్వం ద్వారా 341 ఆర్టికల్ ఏదైతే ఉందో ఆర్టికల్ ద్వారా దాన్ని సవరణ జరిగిన తర్వాత అది లోక్సభలో రాజ్యసభలో అదేవిధంగా రాష్ట్రపతితో ఆమోదం పొందిన తర్వాత మీరు డైరెక్ట్గా రాష్ట్రాలకు అప్పచెప్పి రాష్ట్రాలలో కూడా అది వాటి యొక్క అంశాన్ని ప్రవేశపెట్టి చట్టసభల్లో దాని ద్వారా కూడా వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తే అప్పుడు మేము దాన్ని ఎస్సీ వర్గీకరణ నిజంగానే వాస్తవంగానే అన్యాయం జరుగుతుందని చెప్పేసి గ్రహించి మేము ఈరోజు అందరం కూడా దానికి సహకరించే వాళ్ళం. కానీ వాళ్ళ యొక్క రాజకీయాల లబ్ధి కోసం దళితులను వాడుకొని మోసం చేస్తున్నటువంటి వైనం ఈరోజు మనకు క్లియర్గా కనబడుతుంది. మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ల యొక్క వర్గీకరణ జరిగింది అనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు పాలాభిషేకం చేయాలి. కానీ ఈరోజు ఎవరికో మాట ఇచ్చి రిజర్వేషన్లు నేను తీసుకొచ్చినా అనేటువంటి వ్యక్తులు వాళ్ళకి పాలాభిషేకాలు చేస్తున్నారు. అంటే మనం సమాజానికి ఎటువంటి మెసేజు తెలుస్తుంది అని కూడా మనమందరం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి రాజకీయ కుట్రనే ఎస్సీ వర్గీకరణ. అది వాస్తవంగా జరిగేది కాదు. వాస్తవంగా ఎవరు నష్టపోతలేరు. నష్టపోయేది ఉంటే 59 ఉపకులాల యొక్క సేకరణ చేయాలి. అదేవిధంగా అన్ని శాఖలలో ఉన్నటువంటి ఉద్యోగాల శాతం ఎంత ఉన్నది, ఎవరు ముందరో ఉన్నారు, రాజకీయంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు ఎవరికెక్క కేటాయించబడ్డాయి, ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరి జనాభా ఎంత ఉంది అని చెప్పేసి అవి మనకు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలలో అదేవిధంగా మనకు ఉన్నటువంటి చట్టసభల్లోని మనకు తెలియజేసి దాని యొక్క ఉద్యోగ విషయాలలో అయితే ఉద్యోగాలని దాంట్లో వాటి యొక్క క్లియర్ కట్గా మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఎవరు ముందంజలో ఉన్నారని తెలియజేసి అప్పుడు 59 ఉపకులాలలో ఉన్నటువంటి వాళ్ళనందరినీ వాళ్ళ యొక్క నాయకులనందరినీ పిలిపించుకొని జరుగుతున్నటువంటి అంశం పైన చర్చించి ఎస్సీ వర్గీకరణ జరిగి ఉంటే ఖచ్చితంగా మేము
మాల సోదరులుగా జరుగుతున్నటువంటి అంశం నష్టంగా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మేమందరం దాన్ని ఏకీభవించే వాళ్ళం. కానీ అలా మా మాదిగ సోదరులందరూ కూడా గ్రహించవలసింది ఏంటి అని అంటే, ఈరోజు మన అవకాశాన్ని వాడుకొని ఈరోజు చివరికి తుంగలో తొక్కేయడం ఖాయం జరుగుతుంది. ఇదే మాట మనకు ఆనాడు కృష్ణన్న చెప్పిండన్నమాట. మనం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి పోరాటం చేద్దాం. వీళ్ళు రాజకీయ నాయకులు మనందరినీ వాడుకొని రోడ్డుపైకి తీసుకొస్తున్నారు కాబట్టి మనం మాదిగ సోదరులందరం కలిసి పోరాటం చేసి రాజ్యాధికారణ దిశగా పోవాలని చెప్పినటువంటి ఈరోజు ఈ కృష్ణన్ననే ఎన్నికల విషయంలో నరేంద్ర మోడీని పిలిపించి మా పెద్దన్న బాగా చేస్తాడు మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అని చెప్పేసి ఆ సభలో చెప్పడం అనేది చాలా కృష్ణన్న విడ్డూరంగా ఉంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ ప్రభుత్వాలపైన కృష్ణన్న దుమ్మెత్తిపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకొక ప్రభుత్వం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏ ప్రభుత్వంలో అయినా దళితులు సంక్షేమమే మేము కోరుకుంటాం, దళితులు బాగుండాలని కోరుకుంటాం, మనం 59 ఉపకులాలు బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి ఈ అంశాన్ని మేము ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ పైన మా నిర్మల్ జిల్లా ముదోల్ తాలూకా నాయకులు ఇప్పటికైనా, జిల్లా నాయకులు ఇప్పటికైనా, తాలూకా నాయకులు ఇప్పటికైనా, మాల నాయకులందరూ కూడా ఇంటలెక్చువల్స్, అదేవిధంగా రాజకీయ నాయకులు, అన్ని పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరండి, బుద్ధి తెచ్చుకోండి. జరిగినటువంటి అంశం ఎంతవరకు కరెక్ట్ అని, ఏ పదవులకు ఏ పార్టీలకు బానిసలు కాకండి, ఎవరి మోచేతు నీళ్లు తాగకండి. ఇప్పటికైనా ఏకదాటిగా జరుగుతున్నటువంటి ఏదైతే వర్గీకరణ పైన పోరాటం చేయడానికి సిద్ధంగా అండి, సిగ్గు తెచ్చుకోండి. పార్టీల కోసం, పదవుల కోసం ఎవరికి నోరు నలపకుంటే ఈరోజు నీ భవిష్యత్తు తరానికే నష్టం జరిగే సూచన ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఏర్పాటు చేస్తున్నది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము మా ముదోల్ తాలూకాలో ఉన్నటువంటి నాయకులతోటి సంప్రదింపులు జరిపి, జిల్లా నాయకులతోటి, మాల నాయకులతోటి సంప్రదింపులు జరిపి, అదేవిధంగా రాష్ట్ర నాయకులతోటి సంప్రదింపులు జరిపి, అదేవిధంగా జాతీయ నాయకులతోటి కూడా సంప్రదింపులు జరిపి ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టుని 9 సభ్యుల జడ్జిల యొక్క ధర్మాసనానికి కూడా రెఫర్ చేయమని చెప్పేసి ఈ అంశం పైన ఖచ్చితంగా మేము పోరాడతాం. ఆ అంశం ఏదైతే ఉందో ఈ అంశాన్ని ఖచ్చితంగా ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరిగినట్టుంటే మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. ఈ రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా ఒకవేళ ఉంటే దీన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, ఎంతవరకైనా పోరాటం చేస్తాం. అవసరమైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీని కూడా మా నాయకులు, ఇంటలెక్చువల్స్ అందరితోటి కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం. అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తాం. కాబోయే పార్లమెంటు సమావేశాలను ఢిల్లీలో కూడా అందరితోటి మేము ముట్టడిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా దళిత నాయకులలో ఉన్నటువంటి మాల సోదరులారా, ఏ పార్టీలో ఉన్నా వర్గీకరణను వ్యతిరేకించండి. వర్గీకరణ న్యాయబద్ధంగా జరిగి ఉంటే, అది ఒకవేళ రాజ్యాంగబద్ధంగా జరిగి ఉంటే దాన్ని మేము స్వాగతించే వాళ్ళం. కాబట్టి రాజ్యాంగాన్ని కూని చేసి రాజకీయ పార్టీల లబ్ధి కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ దీన్ని కుట్ర పడిందని చెప్పేసి మనం అందరికీ అర్థమవుతున్నది. అర్థమైన వాళ్ళు బీజేపీ పార్టీలో ఉన్న, కాంగ్రెస్ పార్టీలో ఉన్న, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న, వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసే సమయం మనకు ఆసన్నమైంది. అవసరమైతే అసెంబ్లీని ముట్టడిద్దాం, పార్లమెంటు చట్ట సభలను కూడా ముట్టడిచ్చి మన మాలల యొక్క సత్తా ఏంటో చూపించి రాజ్యాంగబద్ధంగా న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడే మా తాలూకా నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులతోటి సంప్రదింపులు జరిపి మేము ఈ అంశం పైన మా యొక్క ఏదైతే ప్రణాళిక ఉందో, ఏదైతే కార్యాచరణ ఉందో దాన్ని క్లియర్ కట్గా మేము మున్ముందు ఏ కార్యాచరణ చేపట్టాలి అనేది కూడా మేము తెలియజేస్తూ ఉంటాం. అందుకోసమే ప్రతి ఒక్క దళిత సమాజంలో ఉన్నటువంటి మాల నాయకులకు అందరికీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరిచి భవిష్యత్తు తరాలని పాడు చేయకుండా మీ రాజకీయ భవిష్యత్తు కోసం మన జాతి బిడ్డలని బలి చేయకండి అని చెప్పేసి నేను
ప్రత్యక్షంగా మీ అందరికీ జై భీములు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై బుద్ధ, జై భారత్.